హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు జెప్పే గురించి చెప్తాను. ఈ జెప్పే ఏంటంటే మనకి బిట్కాయిన్కి మన ఇండియాలో ఎక్స్చేంజ్ అనమాట. నేను ఆల్రెడీ ఈ జెప్పే గురించి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. చాలామందికి జెప్పే ఎలా యూజ్ చేయాలి అనే దానికి డౌట్ కోసం నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఒక టూ టు 4 వీడియోస్ అయితే చేశాను. చాలామందికి అర్థమైంది దాని ద్వారా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి జెప్పే అనేది యాప్ని అప్డేట్ చేయడం జరిగింది. అప్డేట్ చేసిన తర్వాత మనకి ఆ ఇంటర్ఫేస్ అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంది చాలామందికి. ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంది అంటే దాన్ని మనం ఎక్స్చేంజెస్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా బిట్ చేయాలి అన్న విధంగా ఉండేసరికి అంటే బేసిక్గా ఇప్పుడిప్పుడే జెప్ని స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. వాళ్ళ కోసం ఏంటంటే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ జెప్ యాప్ని ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, యాప్ను ఓపెన్ చేశాక మనకి ఏంటంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది అప్డేట్ అయిన తర్వాత యాప్ ఏంటంటే ఈ విధంగా కనిపిస్తుంది. మనకి అప్డేట్ కాకముందు మనకి యాప్ అనేది ఎలా ఉండేది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అయిన యాప్ తర్వాత మనకి ఒక ఆప్షన్ అనేది మనకి పెట్టడం జరిగింది. ఇందులో మనకి ఒక ఆప్షన్ ఏంటి అంటే మనకి 2 వాలెట్స్ ఉంటున్నాయి ఇందులోనే. ఆ 2 వాలెట్స్ ఏంటి అంటే బిట్కాయిన్ క్యాష్. బిట్కాయిన్ క్యాష్ అంటే బీటీసీ అండ్ బీసీహెచ్. ఇక్కడ మనం 2 వాలెట్లని ఇక్కడ నుండే దీన్ని ఏంటంటే ఆపరేట్ చేసేయచ్చు. అది ఎలా చూడండి. ఓకే, ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో బిట్కాయిన్ అని ఉంది కదా. ఈ బిట్కాయిన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి బిట్కాయిన్ అని ఉంది, బిట్కాయిన్ క్యాష్ అని ఉంది. ఈ బిట్కాయిన్ క్యాష్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న వాలెట్ మొత్తం ఏంటంటే బిట్కాయిన్ క్యాష్కి కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అవ్వడం అంటే స్వాప్ అవుతుంది అనమాట. బిట్కాయిన్ క్యాష్కి స్వాప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం బిట్కాయిన్ ఇక్కడ క్లిక్ చేసి బిట్కాయిన్ మీద క్లిక్ చేయగానే మనం బిట్కాయిన్కి స్వాప్ అయిపోతుంది. ఇలా ఏంటంటే మనం ఈ 2 వాలెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 2 వాలెట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఇప్పుడు బిట్కాయిన్లో పెట్టేస్తుంది. బిట్కాయిన్ మోడ్లో పెట్టినప్పుడు మనకి సైడ్ మెనూ మీద క్లిక్ చేస్తే మై అడ్రస్ మీద మనం క్లిక్ చేస్తాం. మై అడ్రస్ మీద మనం క్లిక్ చేస్తే ఇది మన బిట్కాయిన్ అడ్రస్ అనమాట. ఇది మన బిట్కాయిన్కి డిపాజిట్ అడ్రస్, ఇది పర్మనెంట్ అడ్రస్. ఓకే, దీనిలో మనకి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే అప్డేట్ అయిన యాప్లో మనం ఒక కాంటాక్ట్ నుండి ఇంకో కాంటాక్ట్కి మనం బిట్కాయిన్స్ పంపించుకోవచ్చు అనమాట. మనకి ఇదివరకు ఆప్షన్స్లో ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి కాంటాక్ట్స్ అనే ఆప్షన్ ఒకటి వచ్చేది. ఇలా కాంటాక్ట్స్ అని పాత వర్షన్లో అయితే వచ్చేది. ఈ వర్షన్లో అయితే కాంటాక్ట్స్ అనేది తీసేశారు. అంటే కాంటాక్ట్ అంటే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటాం కదా. ఈ మొబైల్ నెంబర్ నుండి వేరే మొబైల్ నెంబర్కి సెండ్ చేసినప్పుడు బిట్కాయిన్స్ మనకి ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది పడేది కదనమాట. ఇప్పుడు మనకి 0.005 అంటే దాదాపుగా ఒక 500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. అదే కాంటాక్ట్ నుండి కాంటాక్ట్కి పంపిస్తే మనకి 500 రూపీస్ ఛార్జ్ అనేది పడేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ ఫీచర్ అనేది దీనిలో లేదు. కాంటాక్ట్ టు కాంటాక్ట్కి మనం బిట్కాయిన్స్ అనేవి సెండ్ చేయండి. ఓన్లీ అడ్రస్ టు అడ్రస్ మాత్రమే సెండ్ చేయగలం. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే ఇది రిసీవ్ అడ్రస్, ఇది బిట్కాయిన్. ఇది మనం ఓన్లీ అడ్రస్ నుండి అడ్రస్కి పంపించగలం. మనం ఇప్పుడు తప్పకుండా ఏంటంటే ఫీజు అనేది కంపల్సరీగా కట్టాల్సిందే. కడితేనే మనకి బిట్కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ సేమ్ ఇంకా వ్యాలెట్స్ అన్నీ సేమే ఉన్నాయి. ఇంకా ఆప్షన్స్ అన్నీ ఇంకేం మారలేదు. మీకు మారిందల్లా ఏంటి అంటే ఇది చూడడానికి ఇంటర్ఫేస్ ఒకటి చేంజ్ అయింది. అండ్ మీకు ఇంకొక ఆప్షన్ అయితే కనుక బిట్కాయిన్ క్యాష్ని యాడ్ చేశారు. అండ్ కింద ఇక్కడ మీరు చూసుకుంటే వ్యాలెట్ ట్రేడ్ హిస్టరీ అని ఉంది. ఇక్కడ ట్రేడ్లోకి వచ్చేస్తే మీరు ఇక్కడ నుండి ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ఆర్ ఉండాలి. ఆ ఎన్ఆర్ బ్యాలెన్స్ ఇప్పుడు నా దగ్గర 71 రూపీస్ ఐఎన్ఆర్ బ్యాలెన్స్ ఉంది కదా. ఈ 71 రూపీస్ ఐఎన్ఆర్ బ్యాలెన్స్తో నేను ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు బిట్కాయిన్ రేట్ అనేది తగ్గుతుంది పెరుగుతుంది ఇలా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇప్పుడు 7,86,000 ఉంది. ఈ 7,86,000 ఉన్నప్పుడు మనం బిట్కాయిన్ అనేది 7,84,000కి బై చేయాలనుకుంటున్నాం. 84,000కి బై చేయాలనుకున్నప్పుడు అది 84కి తగ్గే వరకు మనం ఇక్కడే ఉండి బై చేయాలి. అలా కాకుండా ఏంటంటే మనం ఇక్కడ బై మీద క్లిక్ చేసి ఇప్పుడు బై చేసేయచ్చు సేమ్ ఉన్న రేటుకి. బట్ మనం ఏం చేద్దాము అంటే 84,000కి అది ఎప్పుడు తగ్గుతుందనే తెలియదు. సడన్గా ఎప్పుడైతే తగ్గిందనుకోండి, తగ్గింగానే మనకి బై చేసేయాలి అనుకుంటే ఇక్కడ ట్రేడ్ ఉంది కదా. ఈ ట్రేడ్లోకి వచ్చేసి ఇక్కడ మనం అమౌంట్ బీటీసీ ఇచ్చేసి 0.71 రూపీసే ఉన్నాయి కదా. 0.02 అయినా కనుకుంటారు. ఇప్పుడు చూడండి, నేను 0.00009 బీటీసీకి 7 ఇక్కడ రేట్ ఇచ్చేసాను. ఇక్కడ రేట్ ఫిక్స్ చేశాను. 86 చేసి 84 ఇద్దాం. ఇదిగోండి 7,84,000కి బిట్ పెట్టాను. అదే 0.00009కి ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేసి 0.00009 ఇదిగోండి 7,84,000కి నేను బై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నుండి నేను ఏంటంటే ఇక్కడ ప్లేస్ బై ఆర్డర్ ఉన్నది కదా. ఈ ప్లేస్ బై ఆర్డర్ మీద నేను క్లిక్ చేస్తే
నాకేంటంటే మినిమం అయితే కనుక 1000 రూపీస్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1000 రూపీస్ ఉంటేనే మనం ఈ ఆర్డర్స్ అనేది చేయగలం. ఓకేనా, నా దగ్గర 71 ఉన్నాయి కదా, మీకు అందుకని చూపించలేకపోతున్నాను. ఎలా ఏంటంటే ఆర్డర్ అనేది మీరు చేసేయచ్చు. అండ్ మీరు బిట్ కాయిన్స్ వెంటనే ఇన్స్టెంట్గా బై చేయాలనుకుంటే సేమ్ ఇక్కడ బై మీద క్లిక్ చేస్తారు. అండ్ మీకు ఇక్కడ అమౌంట్ ఇచ్చేస్తారు. బిట్ కాయిన్లో 0.001 అయితే 1 ఇచ్చేసి ఇక్కడ ఏదైతే రేట్ ఉందో ఆ రేట్ని చేంజ్ చేయకుండా ఉంటే ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీకు వెంటనే ట్రేడ్ అయితే అయిపోతుంది. ట్రేడింగ్ అంటే ఏముండదు, మీరు బిట్ కాయిన్స్ బై చేయడానికి ఇక్కడ అమౌంట్ అనేది సెట్ చేస్తారనమాట. అది చాలా సింపులే. చూసారు కదా, ఇక్కడ మనకి బయింగ్ రేట్ ఎంత అయితే ఉందో సేమ్ అదే రేట్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ అమౌంట్ ఇచ్చేసి ప్లేస్ అని ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మనకి బిట్ కాయిన్స్ బై అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, దీనికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ మనకి త్వరగా మనకి డాష్ బోర్డ్ రీఫ్రెష్ అవ్వడానికి బ్యాక్ వచ్చి మళ్ళీ ముందుకెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు మనకి అలాంటిది ఏం లేదు. దీనికి రీఫ్రెష్ చేయాలంటే ఇక్కడ మన అకౌంట్ బ్యాలెన్స్ ఉంది కదా, అకౌంట్ బ్యాలెన్స్ మీద సింపుల్గా అలా టచ్ చేస్తే మనకి రీఫ్రెష్ అవుతుంది అనమాట. చూసారా, మనం అకౌంట్ బ్యాలెన్స్ మీద టచ్ చేస్తే చాలు మనకి ఏంటంటే మన డాష్ బోర్డ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు నాకు మీ అందరికీ ఫ్రెండ్స్ చూసుకుంటే ఏంటంటే పాత వర్షన్కి ఈ వర్షన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్తో పాటు మనకి ఏంటంటే బిట్కాయిన్ క్యాష్ కూడా యాడ్ చేశారు. ఈ బిట్కాయిన్ క్యాష్ కూడా మనం ఇక్కడ నుండి బై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఏంటంటే మీ అందరికీ ఈ వర్షన్ నచ్చిందా అంతకుముందు, లేకపోతే ఆ ఓల్డ్ వర్షన్ నచ్చిందా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఈ వీడియో అనేది మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై నౌ, జై హింద్.